ఫెస్టివల్ ను ప్రారంభించి స్టాల్స్ ని సందర్శించిన మంత్రి సీతక్క మిల్లెట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న లయోలా అకాడమీ విద్యార్థులకు అభినందనలు. చిరుధాన్యాల్లో ఎక్కువ పవర్ ఉంది. తృణధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఆకలి తీర్చడంతో పాటు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మిల్లెట్లు దోహదం చేస్తాయి. అందుకే ఒకప్పుడు అనాగరిక ఆటవిక తిండి అని చెప్పే మిల్లెట్లను ఇప్పుడు స్టార్ హోటల్స్లో లభిస్తున్నాయి. ఈ తరం మిల్లెట్ ఆహారాన్ని ఎంకరేజ్ చేయాలి. నేను మిల్లెట్ ఫుడ్ తీసుకుంటా, అందుకే ఎలాంటి జబ్బులు లేవు. రాజకీయాలతో బీపీ షుగర్లు వచ్చాయి. సొంత వైద్యము జ్ఞానంతో సమాజం బతుకుతుంది. ఆ సమాజం నుంచి వచ్చిన బిడ్డగా వీలైనప్పుడల్లా నేను సహజ సిద్ధమైన ఆహారం తీసుకుంటా. శారీరక శ్రమకు ఎప్పుడూ వెనకాడను. అందుకే కరోనా కూడా నా దగ్గర వచ్చే సాహసం చేయలేదు. 100 రోజులు కరోనా సేవల్లో పాల్గొన్నా, నాకు ఏమీ కాలేదు. అమ్మాయిల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఆంక్షలు వివక్షత లేకుండా అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. అప్పుడే సమానత్వం సాధ్యపడుతుంది. అమ్మాయిలకు విద్యతోటే గౌరవం దక్కుతుంది. కాబట్టి కష్టపడి చదువుకొని తల్లిదండ్రులు గర్వించేలా అమ్మాయిలు ఎదగాలి. ఎన్ని ఓటములు ఎదురైన ప్రయత్నాలు మానకూడదు. కష్టపడితే విజయాలు మన సొంతమవుతాయి. దానికి నేనే ఉదాహరణ. ములుగులో ఎమ్మెల్యేగా గెలిచాను అని అన్నారు. ఈ మధ్య కాలంలో చాలా విన్నారు నక్సల్స్ మూవ్మెంట్ విషయంలో. ఆ రోజుల్లో నేను కరోనా అప్పుడు అక్కడ ఒకటే ఊరు ఉంటుంది, వాజేడ్ భద్రాచలం కాన్స్టిట్యున్సీకి వస్తుంది, ములుగు జిల్లాలో వస్తుంది. సో అక్కడ ఒక 10 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అరే వాళ్ళు ఎన్నో బతుకుతున్నారు ఏంటంటే మేము మూటలన్నీ పట్టుకుపోయి వాళ్ళకి సామాన్లు ఇచ్చి వస్తుంటే జారి కింద పడడం ఫ్రాక్చర్ అయింది. అయినా చూసుకోకుండా తెల్లారి నుంచి పరిగెత్తున్నాం. కరోనా అప్పుడు నేను తిరగడం రోజు, కానీ కరోనా సూది ఈ రోజు వరకు ఇంజక్షన్ తీసుకోలే, నాకు కరోనా కూడా రాలేదు. అంటే మేము తీసుకున్న నాటి ఫుడ్ కావచ్చు, లేదా బాడీని ఆ రకంగా ప్రిపేర్ చేసుకోవడం. మన వాళ్ళు చాలా మంది మంచిగా ఏసీ రూమ్లలో ఉండాలి, కదలకుండా ఉండాలి, కష్టపడకుండా ఉండాలి. కానీ మరి ఫ్యాట్ కావద్దు, ఇది చేయొద్దు, కడుపు మార్చుకోవాలి అంటారు. అట్లా వద్దు, కష్టపడదాం. ఎండకి ఎండాలి, వానకు నానాలి, చలికి వణకాలి బాడీ, అప్పుడే స్ట్రాంగ్ అవుతుంది. తినేది కూడా మంచి ఫుడ్ తీసుకుందాం. అందులో పౌష్టికాహారం ఉండాలి, అందులో కల్తీ లేనటువంటి ఫుడ్ ఉండాలి. ఈ రోజులలో సమాజంలో ఎక్కడైనా పోయి మనము పాల్గొందామంటే అల్లే కలుపుతున్నారు, లేకుంటే హోటళ్ళ ఫుడ్ అండ్రెట్లో ఉంటుంది. వాళ్ళ వ్యాపార దృక్పథంతో వాళ్ళు చూస్తారు. కానీ మనం తీసుకునేటప్పుడు ఎట్లుంటుంది ఆ ఫుడ్ అనేది కూడా చూడాలి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఇప్పటికి కూడా మన ఇళ్ళ దగ్గర పెరళ్ళ కాడ మన తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు. సొంత కూరగాయలు, సొంతంగా మన బర్రెలు ఇచ్చేటువంటి పాలు, లేదా ఇంకా ఇట్లాంటి అనేది దాన్ని తీసుకోవడం మూలంగా హెల్తీగా ఉంటాం. మిల్లెట్స్ లో ఉన్నంత పవర్ ఎక్కడ లేదు వాస్తవానికి. చిరుధాన్యాలు మన ఇళ్ళలో పండించుకునేది, అవి మన చేతులతోటి మన తల్లిదండ్రులు, వాటిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా ఇన్స్టెంట్గా ఏది పడుతుంది రోడ్డు మీద మనం తినేసుకున్న తర్వాత చిన్న చిన్న వాళ్ళకు క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయి, చిన్న చిన్న వాళ్ళకి కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయి, హార్ట్ పేషెంట్స్ అవుతున్నారు, మరి బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఇట్లా రకరకాల జబ్బులను ఎందుకు వస్తున్నాయి? మనం తినే తిండి మూలంగా వస్తుంది. తినే తిండిలో కల్తీ లేకుండా. ఈరోజు ఒకప్పుడు ఇళ్లలో బోర్లు దొరికితే ఉనుకతోటి, లేదా మంచి ఇళ్ళ కట్టెల పొయ్యి అటప్పుడు అవన్నీ మనకు అందుబాటులో ఉండేది, ఆ బూడితోటి. ఈ రోజు మనం రకరకాల కెమికల్స్ పెట్టి ప్లేస్ కట్టుకుంటాం, టప్ప టప్ప కడితే అక్కడ పెడతాం. అలా శుభ్రంగా కడిగినమా లేదో తెలియదు, అందులోనే అన్నం వేసుకొని తింటాం. ఆ కెమికల్స్ రోజు కొంచెం కొంచెం పోయి కడుపులో ఉన్న మరి రకరకాల జబ్బులను తయారు చేస్తారు. ఇట్లా మనం ఈరోజు మారిన జీవన శైలి, మన అర్జెన్సీ, మనకు అర్జెంట్గా అయిపోవాలని మనం చేసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.